హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చేపల పులుసు లాగే చాలా కమ్మగా ఉండే సొరకాయ పులుసుని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చేపలు తినని వాళ్ళకి అచ్చం చేపల పులుసు లాగే ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా పులుసులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా ఇది ఎక్కువగా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇప్పుడు ఆనియన్ అంతా కూడా పూర్తిగా సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన ఆనియన్లో 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఆనియన్లో కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. అది మనం కలుపుతుంటేనే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. సొరకాయ ఎప్పుడైనా కూడా లేతగా ఉండాలండి. గింజలు లేకుండా ఉంటే మనకి పులుసులో ఉన్న ముక్కలు ఉప్పు కారం అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలకి ఉప్పు పట్టడం కోసం ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి ముక్కలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మనం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే సొరకాయ ముక్కలే కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. ఇలా మూత తీసి కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పులుసు కాబట్టి కొంచెం కారం పడుతుందండి. వేసేసుకున్న తర్వాత 3/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది 1 నిమిషం పాటు మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా కారం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు చింతపండు పులుసును వేసుకోవాలి. మరి చిక్కటిది కాదండి, కొంచెం వాటర్ కలిపి వేసేసుకొని మనకు పులుపు తినేదాన్ని బట్టి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసుకున్న రసం అన్నమాట. ఇది తీసేసుకొని అది వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించుకొని ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు పులుసు అనేది మంచిగా మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ నువ్వుల పొడిని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు 3/4 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి. వేసేసుకుంటే మనకి చేపల పులుసు ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. పులుసులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే ఇలాంటి కర్రీస్ బాగా యూజ్ అవుతాయి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. కొత్తగా తినేవాళ్ళు కూడా ఇలాంటి వాటికి అలవాటు పడిపోతారు. అంత బాగుంటుందండి. ఇలా ఒకసారి మగ్గించుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా ఉడికిపోయి పులుసు అనేది దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి లైట్గా కలుపుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉప్పు ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని మనం తినేదాన్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసి కలుపుకొని సాల్ట్ అంతా కరిగే వరకు 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఈ లూజ్ కన్సిస్టెన్సీతో మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు పులుసు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మరీ ఎక్కువ చిక్కగా కాకుండా మరీ బాగా లూజ్గా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ తినే వాళ్ళకి, పులుసులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ సొరకాయ పులుసు అనేది బాగా నచ్చుతుంది. నచ్చిందా అండి సొరకాయ పులుసు? నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.